అందరికీ నమస్కారం. నేను మిస్ ప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అండి. రోటీ చపాతీలోకి ఇలా ఒక్కసారి ఎగ్ కర్రీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేశారంటే ఇష్టంగా తినేస్తారండి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులో 2 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసుకుందాము. అలాగే తరిగి పెట్టుకున్న 1/2 కప్ కొత్తిమీరని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 ఉడికించిన గుడ్లను తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా వీటిని కట్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా కట్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అందులో యాడ్ చేసుకుందాము. ఇలా ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవలసి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎగ్ మరియు పచ్చసోన అనేది విడిపోకుండా వస్తాయండి. సో ఈ విధంగా ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత టర్న్ చేసి మరొక 1/2 మినిట్ వేయించుకొని వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి వీటిని పక్కకు తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు అదే ఫ్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొత్తిమీర పేస్ట్ను అందులో యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 1 మినిట్ బాగా కదుపుతూ కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు అందులో ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటోను అందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టమాటో మరియు పేస్ట్ అనేది బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మరొక 1 మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటో అనేది ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ను యాడ్ చేసుకుందాము. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న మాదిరిగా ఒక 1 మినిట్ వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. పెరుగును యాడ్ చేసిన తర్వాత పెరుగు అనేది మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడే మనం టేస్ట్ అనేది చెక్ చేసుకోవలసి ఉంటుంది. ఏమైనా సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో టేస్ట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ వీటిని బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవలసి ఉంటుందండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు అందులో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎగ్స్ అందులో యాడ్ చేసుకుందాము. ఇలా ఎగ్స్ అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఎగ్
తో సహా కర్రీ అనేది ఈ విధంగా కుక్ అవుతుందండి. ఇలా కుక్ అవుతున్న టైంలో ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అనేది రెడీ అయినట్లేండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చపాతీ, రైస్, రోటీలోకి సూపర్గా ఉంటుంది.